నెలలో వారము ఒక వారం స్పెషల్గా మొదటి ఆదివారమున ఫ్యామిలీస్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ నెల నుండి ప్రతి నెలలో మొదటి వారము ఫ్యామిలీ డిస్కషన్స్, అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాక్యదానాలు ఉంటాయి. డిస్క్లైమర్ నోటీస్ అని ఒకటి ఇస్తారు కొన్ని వీడియోలు పెట్టేటప్పుడు. దాంట్లో ఏం పెడతారు తెలుసా? మామూలుగా మీకు వేరే వీడియోల్లో అయితే ఇందులో పాత్రదారులు, కథ అన్ని కల్పితమే, ఇవి ఎవరిని ఉద్దేశించినవి కాదు అని అంటారు. నేను చెప్పే డిస్క్లైమర్ నోటీస్ ఏంటంటే, ఇందులో పాత్రదారులు, లోపల ఉన్న స్తోత్రాలు అన్నీ నిజాలే, అబద్ధాలు కదా, అన్నీ నిజాలే. కొన్నిసార్లు అది నీకు కుచ్చుకోవచ్చు, కొన్నిసార్లు అది నాకు కుచ్చుకోవచ్చు. కాబట్టి మా ఇంట్లో సంగతే ఇది, అరే లేకపోతే ఈయనకి ఇది ఎవరు చెప్పారు, ఇట్లాంటి ఆలోచనలు మీ బ్రెయిన్లో నుండి తీసేయండి. అలాంటివి ఉంటే వినమాకండి. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనే ప్రార్థన చేస్తాడు. మన సంగతులు కాక వేరే పక్కింటి సంగతులు చెప్తాడు దేవుడు మనకి. మనం ఎలా ఉండాలో వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒక ఫ్యామిలీ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాను. చెప్పేటప్పుడు ముందే చెప్తున్నా, అందరికి అనిపించింది ఇది మా ఇంటి సంగతే అని. నాకు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏం చేయాలి? సుమతక్క వాక్యం వినగానే అదే ఇది మా సంగతే అని అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? వాక్యం విన్న వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? వాక్యానికి లోబడితే ఆశీర్వాదాలు వస్తాయి. అట్ట కాకుండా సనుక్కుంటా గునుక్కుంటా కొంతమంది నన్ను కూడా తిట్టుకునే వాళ్ళు తయారయ్యారు. మీరు ఎవరు తిట్టుకున్నా నేనేం నేనైతే ఏం అవ్వను. కానీ నేను ఎవరికి, నా టార్గెట్ ఎవరో కాదు, నా టార్గెట్ ఎవరు? మనందరము దేవుని టార్గెట్. ప్రభువా మాతో మాట్లాడాలి, మేము సరి చేసుకోవాలి. ఉద్దేశం ఏంటి? సరి చేసుకోవడానికి అద్దం ముందు వచ్చి నిలబడ్డాం. అద్దం ముందు ఏం చేస్తాం? సరి చేసుకోవడానికే. కానీ నా కలర్ తీసేసి ప్లస్ కలర్ నేను వేసుకోగలుగుతానా? కీర్తి, నీకున్న గ్లామర్ నాకు వచ్చిద్దా? అద్దం ముందుకు పోతే వచ్చిద్దా? ఎవరికి వెళ్ళగానే రాదు. వాక్యం మనల్ని సరి చేసుకోవడానికి. ఏదంటే చెప్తే ఎందుకు చెప్పినట్టు? మంచి కోసమే. అలా అందరం ఫీల్ అవ్వాలి. రైట్. ఈరోజు మనం చూడబోయే ఫ్యామిలీ అందరికీ బాగా తెలిసిన ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి బైబిల్ గ్రంథంలో? దినేష్, ఆదాము అవ్వ ఫ్యామిలీ చూద్దాం. ఫస్ట్ ఈ ఆదాము అవ్వ కుటుంబంలో పెద్ద తలనొప్పి ఏదన్నా వచ్చిందనుకో, ఫస్ట్ తిట్టుకునేది ఎవరిని? లెక్క తిట్టుకునేది ఎవరిని? ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కాకుండా ఎవరిని? కరెక్ట్ చెప్పు. పెళ్ళి చేసిన వాళ్ళని. చేసిన పాస్టర్నా, చూసి సంబంధం చూసిన వాళ్ళ? ఇద్దరునా? వామ్మో, ఇద్దరునా? పాస్టర్ గారికి ఏమి సంబంధం చెప్పండి. మీరు చూసుకొని వచ్చారు, పాస్టర్ గారు చేశాడు. పాస్టర్ గారికి ఏం సంబంధం? పాస్టర్లు చూస్తే ఓకే, చూస్తే అనుకుందాం, తిట్టుకున్నాడంటే పోనీలే అర్హుడే ఆయనకి ఏ సంబంధం లేదు. చేస్తాడు ఓన్లీ. చేసినందుకు కూడా ఆయన తిట్టడం సమంజసమేనా? మంచి చేయాలనే కదా చూసి కూడా ఎవరైనా చెప్పేదయ్యా సంబంధం ఉంది, ఫలానా సంబంధం ఉంది, ఫలానా అంటే ఇప్పుడు నేనే ఉన్నా అనుకుందాం ఊరక. నేనైతే అంత తొందరగా 99.999% నేను వెళ్ళిపెట్టాను. ఆ 0 ఎందుకో వదిలేస్తాను. నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నేను మాత్రం ధైర్యం చేసి ఇలా అని నేను చెప్పలేదు. నాకు చాలా భయం. నేను చెప్పగలిగింది ఏంటంటే ప్రార్థన చేయండి అని చెప్తాను. నిజంగా నాకు అనిపించి పర్లా నేను చెప్తే వింటారు, ఆలోచిస్తారు. వినాలని కూడా నేను కోరుకోను, ఆలోచిస్తారనే మనసు ఉంటే, నాకు నమ్మకం కలిగితే నేను చెప్తా. ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్తున్నా. ఇది పాత్ర అంతా కల్పితం. ఉదాహరణకే చెప్తున్నా ఈ మాట. పసిపిల్లలు అయితే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చెప్తున్నా. నాకు అనిపించింది అనుకో, మంచి అమ్మాయి ఉంది అనుకుంది అనుకో సేమ్, అప్పుడు నేను ధైర్యంగా వచ్చి దినేష్ దగ్గరకు వచ్చి, దినేష్ మరి నివిగాడికి మంచి సంబంధం దొరికింది,
మంచి అమ్మాయి ఉంది, వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, మంచిదే, మరి ఏమంటావు అని నేను ఎప్పుడు అడగగలుగుతాను, ఎప్పుడు చెప్పగలుగుతాను? కాస్త పర్వాలేదులే వింటారులే అని అనుకోగలిగితే. రెండు, వినకపోయినా అట్లీస్ట్ ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి ఎమ్మటే తల వంచమని నేను కూడా చెప్పను, ఎవరు కూడా చెప్పరు. ప్రార్థన చేసుకోవాలి. చెప్పేటప్పుడు ఎవరైనా కూడా గీత గీసినట్టు ఇంతే అని ఎవరు చెప్పరు. ప్రార్థన చేయండి, దేవుడి చిత్తమై మీకు నడిపింపు వస్తే అనేటువంటి మాటే ఉంటారు. ఓకే, కాబట్టి అలా అంటేనే ఒక అడుగు నేను వేయగలుగుతాను. అంత ధైర్యం నాకైతే లేదు, ఇప్పటి వరకు అయితే రాలా. భవిష్యత్తులో వస్తే ఎవరికన్నా చెప్తాను. నాకు అంత ధైర్యం లేదు ఇంతవరకు. నేను ఎక్కడ కూడా ఏళ్ళు పెట్టిన జ్ఞాపకం నాకైతే లేదు. 1-2 సందర్భాల్లో ధైర్యం చేసి ఒక అడిగేసి చెప్పా. అడిగేస్తే ప్రార్థన కూడా చేయాల, వెంటనే చెప్పారు. ముందు ఇంకా ఎమ్మటే వెళ్ళిపోమన్నారు. ఎమ్మటే, ఇక లేట్ కూడా ఏం లేదు. సర్లే, ఇంకా ఎవరిష్టం వాళ్ళది, తప్పేముంది దాంట్లో, అవునా కాదా? రైట్. ఈ వివాహ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎలా నిర్ణయాలు తీసుకోవాలంటే, బాగా డబ్బు సంపాదించేవాడైనంత మాత్రాన బాగుంటారని గ్యారెంటీ ఏం లేదు. పేదవాడ అయినంత మాత్రాన బాగా చూసుకోవడానికి గ్యారెంటీ ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ కుటుంబంలో ఇన్ని మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే ఆదాముకి అవ్వకి జత చేసింది ఎవరు ఇక్కడ? దేవుడే. మరి దేవుడే జత చేశాడు కదా, మరి సందర్భం వచ్చినప్పుడు ఎవరిని తిట్టాలి? అలాగే ఎవరిని తిట్టాలి? ఇప్పుడు తిడతారంటారా? తిడతారు, గ్యారెంటీ తిడతారు. ఉండడం చేతగాక చేసిన వాళ్ళని చూసిన వాళ్ళని తిట్టుకుంటారు. విషయం ఏంటంటే ఉండడం చేతగాక ఇంకొంతమంది ఉన్నారు, విషయం దాచిపెట్టి చేస్తారు. అబ్బాయి ఎంత మంచోడు అనుకున్నావు, ఈ గోరంట్లలో ఈ పల్లెలో అసలు వీడంత మంచోడు ఉన్నాడా అని అంటాడు. ఎంత మంచోడో శనివారం తెలుస్తాను. డబ్బులన్నీ చేతిలో పడ్డప్పుడు తెలుస్తాయి ఎంత మంచోడో. అమ్మాయి కూడా ఎంత గుణవతండి, ఎంత మంచిదండి ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత ఎప్పుడో సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్ని పగిలిపోతాయో ఇంట్లో. మరి మైకుతో పని లేకుండా ఎంత దూరం వినపడిద్దో మాట మాట్లాడితే. ప్రమాణం చేసేటప్పుడు మాట్లాడమ్మా అంటే పాపం పక్కనున్న పెళ్లి కొడుకు కూడా వినపడదు. అదే మొదలుకొని అమ్మా వినపడట్లేదమ్మా గట్టిగా అంటే, అమ్మాయి ఇంతేనండి, అమ్మాయి గొంతు ఇంతేనండి, తర్వాత అమ్మాయి గొంతు ఆడదాకా వినపడిద్దమ్మా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ వివాహం చేసిన వాళ్ళను లేదా చూసిన వాళ్ళను కాదు, కానీ మనం క్రమంగా ఉండడం ముఖ్యం. ఇక్కడ ఈ ఆదాము అమ్మ దంపతుల జీవితంలో వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా చేసింది ఎవరు? ఎవరు? దేవుడు. దాంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా? ఏ డౌట్ లేదు, దేవుడు. బాగానే. అయితే భార్యను లేదా ఎస్పెషల్గా హవ్వను దేవుడు ఎందుకు తయారు చేశాడండి? ఉద్దేశం ఏంటి? సాటి అయినా సహాయం చేయడానికి. భార్యను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? సాటి అయినా సహాయం చేయడానికి, హెల్ప్ చేయడానికి, అంతేగా, సపోర్ట్ గా ఉండడానికి, ఆయనకి సపోర్ట్ గాను నిలబడడానికే దేవుడు నిన్ను చేశాడు. మరి సపోర్ట్ ఇస్తున్నారా? భార్యలందరికి సపోర్ట్ చేస్తున్నారా? పక్కలో ఎముక తీశాడు, దేనికి? పక్కలో బల్లెంలాగా పడవమని. కొంతమంది పక్కలో ఎముకలు ఎలా ఉంటారంటే బల్లెంలాగా పొడుస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంకా అదే రభస, పొడవటమే. ఇంటికి వచ్చినా మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎంత తెచ్చావు, ఇదేం చేసావు, వాళ్ళు ఏం చేశారో తెలుసా, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా, అది ఇది, అసలు మనసుకు ప్రశాంతత లేని పనులన్నీ. ఇంకొంతమంది ఉంటారు, అనకూడదు అంటే ఫీల్ అవుతారు, కానీ ఎప్పుడు గుర్తొస్తాయో తెలుసా? అన్నం తిన్నప్పుడు ఇక ప్రశాంతంగా పడుకుందామని అట్లా మంచం ఎక్కుతాడు అయ్యగారు. ఎక్కగానే ఇంకా మొదలవుతుంది కీ ఇచ్చే కారులాగా ఇంకా తిప్పుకుంటారు. ఈ 2 టయాలు దొరుకుతాయి. అన్నం పెట్టేటప్పుడు ఇక అట్ట ప్రశాంతంగా అట్ట పడుకోగానే విషయాలన్నీ అప్పుడు వస్తాయి. మిగతా అప్పుడు అంతా ఏం చేస్తారు? అతి తెలివి అనమాట. ఈ టైంలో అయితే మనం మాట తింటాడు, అడిగిపోతాడు, ప్లేట్ ఎదురు పెట్టాక పోతారా? ప్రశాంతంగా పడుకున్నాడు, ఇంకెక్కడికన్నా పోతాడా? మిగతా టైం వీళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం చేస్తే పని అవుతుందో
బాగా తెలుసు. ఇస్సాకు సంగతి అంతా, ఇస్సాకు టేస్ట్ ఏందో ఎవరికి బాగా తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి? యాడు తల్లి అన్నీ తెలుసుగా. ఏం పెడితే ఇష్టంగా తింటాడో తెలుసు, ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసు. అన్నీ తెలిసి హ్యాపీగా చేయొచ్చుగా. సో సాటి అయిన సహాయంగా ఉండడానికే ప్రతి భార్యను దేవుడు ఉద్దేశించాడు. ప్రతి భార్య హెల్ప్ చేయి. ఆయన ఏం చేస్తున్నాడు? కుటుంబ జీవితంలో భర్తకి సహకరించు. నీ పని అంతవరకే. నీ పని ఏంటంటే సహకరించు, సాటి అయిన సహాయం చేయి. నువ్వెంత చేయగలవో అంత సహాయం చేయాలి. అది దేవుని యొక్క ప్లాన్, అది దేవుని యొక్క ఉద్దేశం. ఎలా సహకరించాలి అంటే అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో రీతిగా సహకారులుగా ఉంటారు. ఒకరిలాగా ఇంకొకరు ఉండడానికి లేదు. అర్థమవుతుందా? కొంతమంది వాళ్ళు కూడా పనిచేసి భర్తకు సహకారంగా ఉంటారు. కొంతమంది ఏం పని చేయరు, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కుదురుబాటు అది, వాళ్ళ వీలది, వాళ్ళ పరిస్థితులు అవి, వాళ్ళ అవకాశాలు అవి, ఎన్నో కారణాలు ఉంటాయి. అంత మాత్రాన ఒకరినొకరు పోల్చుకోవద్దు. ఎవరి కుటుంబాన్ని బట్టి వాళ్ళు భర్తలకి సహకరించే సహకారులుగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సహకరించడానికే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దంపతులకు దేవుడు దీవెనలు కూడా ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో దీవెనలు ఉన్నాయి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమిని నింపండి. దేవుని ప్లాన్ ఇది. ఫలించాలంటున్నాడు, అభివృద్ధి పొందాలంటున్నాడు, విస్తరించి భూమి అంతా తన పిల్లలతో నిండిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. దేవుడే ఆశీర్వదించాడు, ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనం చూడండి ఏమని చెప్తుంది. 24వ వచనంలోనే 2వ అధ్యాయం ఆదికాండం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఇప్పుడు ఏంటంట, ఒక కుటుంబంగా తయారవుతున్నారు. ఎవరుంటున్నారు? ప్రయారిటీస్ లోకి ఎవరు వచ్చారు, ఎవరు పోయారు? భార్య వస్తుంది, తల్లిదండ్రి పక్కకి వెళ్తున్నారు. డిలీట్ చేయాల, ఉంటారు, పక్కన ఉంటారు. కానీ మేజర్ మోస్ట్ ప్రయారిటీస్ ఎవరికి? భర్త మోస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? భార్యకి ఇవ్వాలి. ఈరోజు చాలా మంది భర్తలు చేస్తున్న పొరపాటు ఏంటంటే భార్యకి ప్రయారిటీ ఇవ్వరు, ప్రాధాన్యత ఇవ్వరు. కొంతమంది పెళ్ళయి ఇంకా ఎన్నేళ్ళు అయినా కానీ, అంటే 2 కాంటెక్స్ట్లు ఉన్నాయి, 2 వర్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఒకదాన్ని అయినా నన్ను తెచ్చుకోవద్దు. మీకంటే బహుశా నాకు పెద్ద అనుభవం ఏమి లేకపోవచ్చు, కానీ బైబిల్లో ఉన్న విషయాన్ని బట్టి నేను చెప్తున్నాను. 2 జాగ్రత్తలు, 2 ఏమంటారంటే బొమ్మ గొలుసు నాణ్యానికి 2 ఉన్నట్టుగా 2 విషయాల్లో మనం చూడాలి. ప్రయారిటీ భార్యకి ఇవ్వాలి. కొంతమంది ఇవ్వరు. ఏం చేస్తారంటే భార్య మంచి చెప్పినా వినడు, అమ్మ చెడు చెప్పినా వింటాడు, నాన్న చెడు చెప్పినా వింటాడు. పెళ్ళైనా సరే భార్యకి కుటుంబంలో ఒక వ్యక్తి ఈమె అనే భావన లేకుండా పెళ్ళైన తర్వాత కూడా ఇంకా వెళ్ళి మా అమ్మ ఇట్లా అంటుంది, మా నాన్న ఇట్లా అంటుంది. ఎవరు చేసుకున్నావు? ఏమని ప్రమాణం చేశావు? ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత చిన్న చూపు, ఎందుకంత తక్కువ ధోరణి? బైబిల్ ఏం చెప్తుంది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. ఎవరో మాటలు విని, ఎవరో కాదు, ఇక్కడ నేను తల్లి తండ్రి గురించే స్పెషల్గా చెప్తా ఉన్నా. వాళ్ళ మాటలు విని, లేదా ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు కుటుంబాల్లో, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఇంకొకరు ఎవరైనా అవ్వచ్చు. ఎవడో మాటలు విని నీ భార్యని నువ్వు అవమానపరచకూడదు. నీ భార్యనంటే నిన్ను అన్నట్టు కాదా దినేష్? అన్నట్టే కదా. పురుషుడు ఎవరి భార్యనైనా అంటే భర్తకు కూడా అది వర్తించిద్దా లేదా?
అందరికీ వర్తించింది. మరి భార్యని నిన్ను చూసుకున్నట్టుగానే భర్తలందరూ కూడా భార్యల్ని ప్రేమించాలి కదా, భార్య పట్ల ఉండాల్సినవి ఉండాలి కదా. అవి ఉంటున్నాయా? సందర్భం వస్తే చాలు అమ్మేదో చెప్పంగానే భార్య గో పగిలిపోద్ది. శాతకంగా చేసే పనులన్నీ అన్నాయి. ఎవడో చెప్పిన మాటలు నేను చెప్పాను కదా, రెండు ఉన్నాయి. బొమ్మ గొలుసులాగా నాణేలో ఇది ఒకవైపు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చెడ్డ వాళ్ళే ఉంటారు, భార్యకి భర్తకు మధ్య పురి పెడతారు. వీళ్ళు ఎంత బుద్ధిహీనమైన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులో తెలియదు. అల్టిమేట్ ఏంటంటే భార్య భర్త గొడవ వీళ్ళు మాట్లాడితే అలాంటి మాటలే మాట్లాడతారు. మీ ఆవిడ ఇట్లా ఈ సోదంతా చెప్తే ఇప్పుడు ఇతనికి కోపం వచ్చేసి ఈ భార్య మీద విరుచుకుపడేటువంటి పరిస్థితి. ఏం మాట్లాడుతున్నారు? కుటుంబాన్ని కడుతున్నావా? కుమారుడి కుటుంబాన్ని కడుతున్నావా? నువ్వే పాడు చేస్తున్నావా? ఇది ఒకవైపు భాగం. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక వైపు భాగం, రెండో భాగం ఏంటి అని అంటే, భార్య వచ్చింది మంచిదే, కుటుంబంలో నీలో భాగమే మంచిదే, అంత మాత్రాన తల్లిని తండ్రిని పట్టించుకోనటువంటి వారు. ఇంకా అమ్మగారు వచ్చిందని ఇంకా పట్టుకొని పడిపోతా ఉంటాడు. తల్లిదండ్రులు చూడరా? తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండొద్దా? కాబట్టి తల్లిదండ్రులు ఫుడ్ పెట్టాలా లేదా? పెట్టరు. ఏమంటది? నువ్వు మీ అమ్మ వాళ్ళతో ఉండే మాట అయితే నేను ఉండవా? ఇప్పుడు బతిలాడుతున్నాడు. కానీ అట్లా అందరూ కొంతమంది జన్మనిచ్చిన తల్లిని తండ్రిని పోషించకుండా, వాళ్ళని పట్టించుకోకుండా కేవలం వీరి సంతోషాలనే వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వదిలేస్తారు. తద్వారా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పాడు కదా, మరి ఇక్కడ నువ్వు దోషిగా మిగులుతావా లేదా? వదిలిపెట్టేస్తుంటారు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి. ఎస్పెషల్ గా వృద్ధాప్యం పని చేసుకోగలిగిన టైం అంటే అది వేరు, చేసుకోలేని టైం ఉంటారు. అప్పుడు ఎవరు పెట్టాలి ఫుడ్? చాలా మంది భార్యలు చేసే తప్పేంటో తెలుసా? నువ్వు మీ అమ్మ నాన్నతో ఉంటే నేను ఉండను. అలాంటి వాళ్ళు పర్వాలేదు, వెళ్ళిపోమ్మని, ఇంటికి వెళ్ళిపోమ్మని. డబ్బులు కూడా అవసరం లేదు. ఇప్పుడు టికెట్కి సామాన్ ఇచ్చి ఎక్కితే ఏ బస్సు ఎక్కినా కదా తీసుకెళ్ళి ఇంట్లోనే పడేస్తున్నాను. నువ్వు ఈ రోజు వచ్చావు, నీ భర్త ఎక్కడి నుండి వచ్చాడమ్మా? ఎక్కడి నుండి వచ్చాడు? తల్లిని తండ్రిని చూడొద్దా? పోషించొద్దా? పోషణకి ఎవ్వడు అడ్డు రావడానికి లేదు. అందుకే రెండు భాగాలు చెప్పాను. ఏ తల్లిదండ్రి అయినా సరే కుమారుని వివాహ జీవితంలో ఏలుపెట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పుట్టించకూడదు. అట్ ద సేమ్ టైం ఏ తల్లిదండ్రి కూడా తన కుమారుల వల్ల నిర్లక్ష్యం చేయబడి, కోడళ్ళ వల్ల నిర్లక్ష్యం చేయబడి వాళ్ళు నష్టానికి గురి అయ్యే విధంగా కూడా ఉండకూడదు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి పట్టుకొని ఇంకొక దాన్ని వదిలిపెట్టవద్దు, రెండు ఉండాలి. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. అంతకుముందు కొన్ని పత్రికలు ప్రింట్ చేసి ఇచ్చాం మీకు, విశ్వాసయాత్ర పేరుతో. కుటుంబంలో కట్టు సత్యములని దాంట్లో కాలం ఉండేది. ఒకసారి నేను రత్నవనికి చెప్పాను అన్న, ఫ్యామిలీస్ గురించి కొన్ని మాటలు మీకు అనిపించినాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఒక 35-40 ఏళ్ళు వచ్చినాయి అంటే ఎవరికైనా కుటుంబం పట్ల ఒక బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఉంటారు. దాంట్లో అన్న ఒక మాట రాశాడు, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత డిస్కస్ కూడా చేశాం. అదేంటి అని అంటే, పెళ్ళైన తర్వాత ప్రతి తల్లిదండ్రి గ్రహించాల్సింది ఏంటంటే, నీ కుమారుడు ఒక ప్రత్యేకమైన కుటుంబం అని నువ్వు గ్రహించాలి. నీ కుమార్తె ఒక ప్రత్యేకమైన కుటుంబం గల వ్యక్తి అని నువ్వు గ్రహించాలి. తల్లిదండ్రుల పోర్షన్ ఏంటి? పెళ్ళైన తర్వాత కూడా పిల్లల్ని చాలా మంది అతి కంట్రోల్ చేయాలని ఆశపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు మౌనంగా ఉంటే కుటుంబాలు బాగుపడతాయి. అలా కాకుండా పెళ్ళైన తర్వాత కూతురు జీవితంలోకి, పెళ్ళయ్యాక కొడుకు జీవితంలోకి అతిగా వెళ్తే వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. అలా నాశనం చేసే తల్లిదండ్రులు నేటి దినాల్లో ఎక్కువగా ఉంటున్నారు. బుద్ధి చెప్పు. కొడుకు ఏం చెప్పాలి? నీ భార్య కదా, ఏమైనా నువ్వు నీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది ఏమైనా నీ భార్య పట్ల నువ్వు క్రూరంగా వ్యవహరించడం తప్పు అని చెప్పు. అంతగా తనలేదా దాన్ని? ఇంకా తంతే నీకేందంత ఉబలాటం? నిండుదంటే
కొంతమంది ఉన్నారు భార్య మాటిని తల్లిని తండ్రిని తన్నే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు వచ్చారు. అందువల్ల తల్లి తండ్రి, ఆడపిల్ల తల్లిదండ్రులైనా మగపిల్లడి తల్లిదండ్రులైనా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అది వాళ్ళ కుటుంబం డిఫరెంట్, ప్రత్యేకం. వాళ్ళు వేరు. ఏళ్ళు పెట్టకూడదు. ఏళ్ళు పెట్టకూడదు అంటే ఏంటి? ఏం చెప్పకూడదా? కొడుకు తప్పు చేస్తుంటే చెప్పకూడదా? కోడలు తప్పు చేస్తుంటే చెప్పకూడదా? అల్లుడు తప్పు చేస్తుంటే చెప్పకూడదా? కూతురు తప్పు అయితే చెప్పకూడదా? అది కాదు దాని ఉద్దేశం. వాళ్ళ కుటుంబాలు చెడిపోయే మాటలు కానీ, చెడిపోయేటువంటి పనులు కానీ, వాళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు చెలరేగే విధంగా నీ మాటలు కానీ ప్రవర్తన కానీ ఉండకూడదు. అది అర్థం. ఒకవేళ ఏమైనా చెప్తే అలా అవుతున్నాయంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా గొడవలు పెట్టే వాళ్ళు లేరా? ఉంటారు. కొంతమందికి అదొక సాతానుడు మనుషులను అలా చెడగొడతా ఉంటాడండి, రెచ్చగొడతా ఉంటాడు. అలాగా ఇలా 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 అనగానే ఈయనకి బీపీ 120 నుంచి 220 దాకా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా వెళ్ళిపోయి కోపం అంతా మీద చూపిస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు ఖాళీగా ఉండరు. కూతురు జీవితంలోని నిప్పులు పోసే దుర్మార్గులైన తల్లిదండ్రుల తరం వచ్చింది. ఏంటి ఏమన్నాడు? ఇలా అన్నాడా? నాకు తెలిసే వాడు అట్ట అంటాడని. వాడు పుట్టప్పుడు అల్లుడు కారు, ఇప్పుడు వాడైపోయాడా? వాడంతే, నాకు తెలుసు వాడింతే అని బాడీ షేమింగ్ చేసే మాటలు మాట్లాడతాడు. నల్లగున్నాడో తెల్లగున్నాడో ఎర్రగున్నాడో పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా? అత్తలకి నోరు అసలు ఆగదు. ఏదన్నా గొడవైనప్పుడు అత్తలు డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు. మామూలు కొద్దో గొప్ప సాఫ్ట్గా ఉంటారు, మగపిల్లలు కదా కొంచెం ఉంటారు. అత్తలకు ఆగితే నోరు ఆగదు. వాడు ఇట్టాటోడు నాకు తెలుసు, వాడు అట్టాటోడు నాకు తెలుసు. అప్పుడు కూతురు కూడా వంత వాడుతుంది. వాడు ఇట్లాంటోడు, వాడు అట్లాంటోడు అని బాడీ షేమింగ్ చేసి కూడా మాట్లాడతాడు. రేపు పెళ్లి కాపురం ఎవరితో చేస్తా? సిగ్గు అనిపించదు. అప్పుడు అనిపించిందా? మళ్ళా ఈ అత్తే మళ్ళా వచ్చింది, అల్లుడు గారు మా అల్లుడండి, అతండి, ఇదండి, ఎన్ని డ్రామా డైలాగులు అన్ని చెప్తుంటారు. మరి అందుకే క్రైస్తవ కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు బాగా సంపాదిస్తే ఏమంటారు? మా అల్లుడు బంగారం మంచోడండి. అసలు మా అల్లుడు అంతటోడు ఎవడన్నా ఉన్నాడా ఊర్లో? పల్లెలో మా అల్లుడిని మించిన మంచోడు ఎవడన్నా ఉన్నాడా అంటారు. చిన్నది ఏదో ఒక మాట అన్నాడు అనుకో, వెంటనే ఈడంతా ఆ మాట నేను అనకూడదు, ఉన్నాడా అని అంటారు. అంటే ఏం చూసుకొని, అరే ఏదో చిన్నది వచ్చింది కలత, ఏదో ఇష్యూ, మనం జాగ్రత్తగా. కూతురికి ఏం చెప్పాలి? ఏం చదువుతావు? అలాగే కూడా కూతురికి ఎలా సర్ది చదువుతావు? స్కూల్లో నుండి తెచ్చిన డేటమేనా? నేను స్కూల్లో ఉండను, నేను హాస్టల్లో ఉండను అన్నారు అనుకో, పాపం తెస్తాం, పానీలే ఉండలేకపోతుందిలే, బాధపడుతుందిలే. కానీ కొంతమంది ఆడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తారంటే, అంతే నువ్వు వాడితో కాపురం చేయలేవు, నేను చెబుతూనే ఉన్నా, నువ్వు వచ్చి సూట్ కేసు రెడీగా ఉంటుంది అమ్మాయికి. పోయేవాళ్ళు పోండి, ఇంక రామాకండి, పోతే పోండి, ఇంక రామాకండి, ప్రశాంతంగా ఉంటాను హ్యాపీ. ఈ పోయే వాళ్ళు అసలు నమ్మడానికి లేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక ఏజ్ వచ్చాక ఎస్పెషల్గా కొన్ని అందరి కుటుంబాల్లో జరుగుతాయి నష్టాలు, కోపాలు, తాపాలు, గొడవలు. లేకపోతే నేను పోతాను లేదా నేను వెళ్ళిపోవాలి అనే మనసు నాకు రాలేదు అని ఎవరికే ఉండదు, ఉంటాయి. కొంచెం పాత జనరేషన్ ఇంకా అప్డేటెడ్గా లేకపోయినా పాత వాళ్ళు కొంచెం అలానే ఉండుంటారు. ఇప్పుడు బ్యాచ్గా అలా ఉండడం వల్ల, ఎందుకంటే ప్రాబ్లం వల్ల అమ్మగారితోనే సమస్య. ఏం చెప్పింది? ఎమ్మటి అసలు ఏమన్నంటే నాకు ఫోన్ చేయి, నేను చెప్పాను కదా, మొత్తం అన్ని ఆన్లైనే. ఏం కూర బ్లెస్సీ ఈరోజు? బ్లెస్సీ కదా అని వాళ్ళు ఏం కూర అని అనగలే, ఎమ్మటే చెప్పేస్తాను అని కూడా వద్దులే, ఎదుగుతున్నారు ఇప్పుడు. ఇంకా చిన్నపిల్లలు రసజ్ఞ ఏం చేస్తున్నావు? మీ ఆయన వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయాడు. ఏం కూరమ్మా ఇంట్లో? పాపం ఏదో వేడిని మంచి ఉడుకుడుకు అన్నంలో, వేడి అన్నంలో ఏదో చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిందామనే ఆలోచన వచ్చింది. వాళ్ళిద్దరు వేసుకొని తిన్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు. రాత్రి బిర్యానీ బకెట్ తింటారు.
ఉదయం కొంచెం అనిపించి ఆ చట్నీ ఏదో ఇంట్లో ఉన్నది వేసుకొని తిన్నారు. తినగానే ఏం కూర అనగానే ఏం కూర చెప్పకపోతే కొంపలు ఆడిపోతాయా? చెప్పాలిగా. ఏం కూర ఏముంది, పచ్చడి ఏమిటి వేసుకొని తిన్నావులేమ్మా, ఏం చేస్తావమ్మా, అట్ట అయిపోయిందమ్మా బతుకు. సందర్భం వచ్చినప్పుడు చెప్తుంది ఇది, అప్పుడేముందో అవన్నీ తీసుకొచ్చి పిల్లలు వాళ్ళ కుటుంబాల్లో దూరి, కొడుకు కాపురంలో దూరి పాడు చేసే ఓ అత్త ఓ మామ నీకు శ్రమ, కూతురు జీవితంలోకి చేరి కూతురు కాపురాన్ని నాశనం చేసే ఓ తల్లి ఓ తండ్రి నీకు శ్రమ. నువ్వెప్పుడు అలా ఉండకూడదు, మనం ఎప్పుడు అలా ఉండకూడదు. మధ్యలో వ్యక్తులు దూరతుంటారు, భార్య భర్త మధ్యలో ఎవరు దూరుతున్నారు ఈ మధ్య? ఎవరెవరో దూరతారు. ఏ సంబంధం లేకుండా దూరతారు. ఎవరి వల్ల వస్తున్నాయి సమస్యలు? వాళ్ళు ఇట్లా అన్నారు, ఏమిటి అన్నది, అక్క ఉంటది, ఓ చెల్లి ఉంటది, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, ఇంకా చుట్టూ చాలా ఉంటాయి. ప్రతి కుటుంబం సంగతి చెప్తున్నా నేను. వీళ్ళందరూ కుటుంబాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. కొన్నిసార్లు మంచి చెప్తారు ఈ చుట్టూ వాళ్ళు, కానీ వీళ్ళేమో మంచి చదువుతాడు, అనుభవంతో అత్త చెప్పిద్ది, ఈ కోడలకు అది నచ్చదు. అనుభవంతో తల్లి చెప్పింది, అమ్మాయి ఇలా కాదమ్మా అని, ఈ పనికి మాలిన కూతురు ఇంటేగా తిన్నాడు. అందుకే రెండు కోణాలు చెప్తున్నాను, ఇటు అటు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అల్టిమేట్ గా మీరు బాగుండమనేగా చెప్పేది ఎవరైనా? ఏమ్మా, రే నువ్వనో కోడలు ఇడిపోండిరా రే తల్లి అని చెప్పిందా? అల్టిమేట్ ఏంటి? బాగుండాలి అని. కానీ కొన్నిసార్లు తెలియకనే బాగుండాలని కోరుకుంటారు, చేసే పనులు మాత్రం నిప్పు పెట్టే పనులు చేస్తారు. తెలిసి చేస్తారో తెలియదు, తెలియక చేస్తారో తెలియదు. అందుకే కొంచెం కామ్గా ఉండాలి. ఆ టైంలో ఏం చేయాలి? కొంచెం నోరు కాసుకోవాలి. ఇష్టం నచ్చడానికి ఒకడుకో ఏం చెప్పాలి? చెప్పుకోవాలి. చెప్పుకోయా, సర్ది చెప్పుకో, ఇలా కాదు అలా కాదు, అలా చెప్పాలి. అలా కాకుండా బాగా ఎండిన చెత్తకి నిప్పు పెడితే అవాయిసవాయి లేపుతారు కొంతమంది, ఎదురు చూస్తుంటారు ఎన్నముద్ద బాంబు కోసం. కూతురు ఎప్పుడు రెడీగా వచ్చిందా, ఇప్పుడు రెడీగా ఉంటారు. వచ్చి ఏం చేస్తారు? అల్లుడి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసే అత్తలు. రేపటి రోజు ఏ ముఖం పెట్టుకొని వస్తాము? మరలా పేటలకి మైక్ ఇచ్చే పిచ్చి రికార్డ్ చేయాలనిపించింది నాకు. ఏదమ్మా చెప్పమ్మా ఒకసారి మంచిగా, అదండి ఇదండి అన్ని రోజు ఒకసారి మనం చెప్పాలి. అట్లాంటి వస్తాయి, రాకుండా ఎవరుకుంటాయి చెప్పండి? రాకుండా ఉండవా? అందరికీ. నన్ను ఎన్నిసార్లు తీసుకొని వస్తాగా మాట్లాడతామండి, అన్ని అంటున్నాడు, నన్ను ఎక్స్క్యూజ్ చేసుకున్నారు అనుకుంటారేమో. నేను పర్సనల్ గా చెప్తానే ఉంటాను. ఎవడేమో అతీతుడు కాదు ఇక్కడ. నాకు ఎవరి మీద కోపం రాలేదని నేను కూడా అన్నాను. మనుషులు అన్ని వస్తాయి. అయితే అల్టిమేట్ గా బజార్ ఎక్కడం కాదు కావాల్సింది. పెద్దలు అన్నట్టుగా ఏం చేయాలి? కాపురం నాలుగు గోడల మధ్య సర్దుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి, సరి చేసుకోవాలి. ఆదాము వల్ల ఆశీర్వదించబడిన కుటుంబం మధ్యలోకి ఎవరు వచ్చారు? సైతానుడు వచ్చాడు. ఏం చెప్పాడు? ఎగ్జాక్ట్ గా దేవుడు ఏది వద్దన్నాడో అదే చేయమని చెప్పాడు. బైబిల్ కి విరోధమైనది చెయ్యమనే సైతానుడు చెప్తాడు. ఆ వలలో ఎవరు పడ్డారు ఫస్ట్? బైబిల్ అదేగా చెప్తుంది. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, మొదట 1 తిమోతి 2:14 ఉంటది, మొదట అవ్వ మోసపడింది కానీ ఆదాము మోసపోలేదు అంటాడు. మొదట ఆదాము నిర్మించబడ్డాడు, తర్వాత అవ్వ నిర్మించబడింది అంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటాడు? 1 తిమోతి 2:14 మొదట అవ్వ మోసపోయింది అని ఉంటది. అండ్ తర్వాత 2 కొరింథీ 11:3, 2 కొరింథీ 11:3 చూడండి ఏముందో అక్కడ. 2 కొరింథీలకు రాసిన పత్రిక 11:3 సాత్విక్తి పనికొచ్చిద్దాయా భవిష్యత్తు? 2 కొరింథీ 11:3 ప్రతి పురుషునికి 11:3 అమ్మా సారీ. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వము నుండి పవిత్రత నుండి ఎట్లయినను
తొలగిపోనేమో అని భయపడుచున్నాను. 3 ఏమన్నాడు? 11:3లో ఎలాగైనా సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసింది. ఎవరు? సర్పము. ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నాడు. ఎవరిని మోసం చేశాడు? ప్లస్సి. ఎవరు మోసపోయారు? ఆదామా, అవ్వ? ఎందుకు ఆదాం దగ్గరికి వెళ్ళా? పని కాదని అడిగి తెలుసు. ఎవరి దగ్గర పని అయింది చెప్పండి అమ్మా? స్త్రీలు తొందరగా పడిపోతారా? పురుషులు తొందరగా పడతారా? ఈ విషయాల్లో ఎవడన్నా ఏదన్నా చెప్తే పురుషులు తొందరగా విని నమ్ముతారా? స్త్రీలు తొందరగా విని నమ్ముతారా? తెలుసు కదా. మరి వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాటలు కొంపనాశనం చేసుకుంటారు. తెలుసుగా నీకు. ఎవడో చెబుతాడు, నీకు తెలుసా తినేసి ఈ మధ్య కారులో ఎవరు వేసుకొని తిరుగుతున్నాడు. మరి కారు ఇచ్చింది వేసుకొని తిరగడానికి కదా. ఆయనకి ఏదో ఆయన పని ఉంటుంది. అవన్నీ ఎక్కించుకోవాలని పోవాలి, తీసుకెళ్ళాలి. ఆఫీసులో ఆడపిల్లలు ఉండరయ్యా? ఫోన్లు చేయరా? మాట్లాడరా? ఫోన్ వస్తే ఆడపిల్ల ఫోన్ చేస్తే ఇక అయిపోద్దా? గిలి పడిపోతుంది అనమాట ఎమ్మటికే. అదే నీకొస్తే అనుమానిస్తున్నాడండి మా ఆయనలో. నీ దగ్గరకే ఒకటి, ఇంకొకరి దగ్గర ఇంకొకట. సైతానికి బాగా తెలుసు. చెప్పుడు మాటలు విని ఎవరు కూడా కుటుంబాలను పాడు చేసుకునేవారుగా మనం ఎవ్వరము కూడా ఉండకూడదు. సైతానుడు మాట విన్నాడు. చివరికి ఏమైపోయింది? అవ్వ మోసపోయింది. ఆమె తిని తన భర్త కూడా ఇచ్చింది. ఇద్దరూ చివరికి దేవునికి అవిధేయులైపోయారు. పాపము చేశారు. దోషమును దాచిపెట్టారు. దేవుడు వచ్చాడు. స్టోరీ మీకు తెలుసుకోవటం ముందుకు వెళ్తున్నా. ముందుకు వచ్చాడు. దిగంబర్లు అయిపోయి చెట్లలో దాక్కుంటే దేవుడు అంటున్నాడు, ఏంటి రోజు రాజ్యాలకు రాలేదు అంటే, అయ్యో మేము దిగంబర్లం అయిపోయి దాక్కున్నాం. మీరు దిగంబరులని మీకు ఎవరు చెప్పారు? ఆల్రెడీ దిగంబరులే వాళ్ళు, కానీ వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసింది. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా? ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నారో అప్పుడే అర్థమైపోయింది, అయ్యో మేము ఈ పండు తిన్నామయ్యా, ఇలా అయి జరిగిందని. పాపమును ఒప్పుకున్నాడా ఆదాము? ఒప్పుకున్నాడు అయ్యగారు? పురుషులు ఒప్పుకోవటానికి నొప్పిగా ఫీల్ అవుతారు. నాకు తప్పైంది అని భార్యకి సారీ చెప్పడం పెద్ద నామాషిగా ఫీల్ అవుతారు. ఎందుకంత ఫీలింగ్ నీకు? ఎవరి ఫీల్ అవసరమా? ఎవరి దగ్గర? బజార్లో వాళ్ళ దగ్గర కాదు కదా, భార్య కదా. సారీ చెప్తే ఉన్నా కొమ్ములు ఇరిగిపోతాయా? మేము మొగల్లో మేము మీకు చెప్పేదేంటి? అవిధేయుడైన ఆదాము బుద్ధి నీలో ఉన్నది అని గ్రహించు. ఆదాము కూడా పాపము చేసి దాచిపెట్టాడు పాపాన్ని. అందుకే యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనంలో ఆదాము ప్రస్తావన వచ్చింది. యోబు గ్రంథంలో వచ్చింది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం, పేజ్ నంబర్ 443. సాత్వికం తీయాలి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని చాలండి. ఏం చేశాడంట? దోషమును దాచిపెట్టాడు. ఇంకా కింద చూస్తే 34లో కింద నుంచి 2వ భాగంలో బైబిల్ చెప్తుంది కదా, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా నేను వేషధారణ అవుతాను. ఎక్కడ కప్పుకున్నాడంట పాపాన్ని? రొమ్ములో కప్పుకున్నాడు, దాచుకున్నాడు. పాపాన్ని దాచుతున్నామా? దాచేటువంటి వారు దేవుడి దగ్గర దాచవచ్చా? చెప్పండి. పురుషులు చాలా మంది దాచిపెడతా ఉంటారు. ఏం దాచిపెట్టు? తెలియకుండా డబ్బులు దాచిపెట్టు. వాళ్ళకి ఏమైనా పనికి వస్తే మంచిది అవుతాను. పాపమును దాచిపెట్టొద్దు, అవిధేయతను దాచిపెట్టొద్దు. ఒకవేళ నీ పొరపాటు అయితే ధైర్యంగా వెళ్ళి సంతోషంగా సారీ చెప్పు. నష్టం ఏం లేదు. నేను సారీ చెప్తే మన ఎలా ఫీల్ అవుతారో అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా ఫీల్ అవ్వరు. నేను మొగోళ్ళం మేము చెప్పేది ఏంటంటే, మేము క్షమాపణ చెప్పడానికి ఆడవాళ్ళేంటి మొగోళ్ళేంటి, అందరూ ఒకటే కదా. మీ కుటుంబము మన కుటుంబము అని మనం అనుకున్నప్పుడు సాయి చెప్పకపోతే ఏముంది?
కుటుంబం యోగ్యంగా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటేనే, లేదనుకో వేరేగానే ఫీల్ అవుతారు ఎవరైనా వాడు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, దేవుడి దృష్టిలో ఇద్దరు సమానమే. పొరపాటు జరిగినప్పుడు సారీ చెప్పడం తప్పేమీ కాదు, చెప్పినంత మాత్రాన ఏ నష్టము కూడా జరగదు. ఇక్కడ చూసినట్లయితే ఆదాము పాపమును దాచిపెట్టాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో మరలా ఆదాము ప్రస్తావన ఇక్కడే ఉంటారు, అంతటితో అవలా. దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది హోషేయ గ్రంథము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూడండి, పేజీ నంబర్ 747. 747 పాత నిబంధనలో. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరిపోయారు. ఆదాము ఇప్పుడు ఏం మీరాడు? నిబంధన మీరిపోయాడు. దేవుడు నిబంధన చేశాడు వాళ్ళకి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీకు మిమ్మల్ని, కానీ కొన్ని రూల్స్ కూడా పెట్టాడు, ఇది చేయొద్దని. ఉన్నారా? వద్దు అన్నది తినకుండా ఉండగలిగారా ఆమె మరియు ఆ ఇద్దరు? మరి ఏమతో ఆగిపోయిందా? ఆమెతో ఆగిపోద్దా? కొన్ని నీతో ఆగిపోవాలి అట్లీస్ట్. అయ్యో ఇప్పుడు విషం తిన్నావు తెలియక, అలెక్య ఒక ఎగ్జాంపుల్, తెలియక విషం తిన్నావులని ఆయన కూడా ఇచ్చేస్తావా? తెలిసింది కదా. ఉంటారమ్మా కొంతమంది ఉంటారు, వీడు మాత్రం ఎందుకు ఉండాలి, వీడి మాత్రం ఎందుకు ఉండాలి. కొంతమంది కదా ఒక రివెంజ్ నేచర్ ఉంటుంది భార్యలకి. స్టేషన్ తీసుకెళ్లి నలగేపిచ్చి 4 తన్నించాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళ చేత కొట్టించాలి, అందరి చేత తిట్టించాలి, నడి రోడ్డు మీద బజార్లోకి ఈడవాలి, మళ్ళీ రేపు ఎవరితో కాపురం చేయాలి. గాడిద, దున్నపోతు, పంది, ఊర్లో ఉన్న జంతువులన్నిట్లో ఉన్న పేర్లన్నీ ఆయనకి పెడతాం. తర్వాత ఎవరిని ఒత్తుకోవాలి? ఆ గాడిదేగా, మరి ఆ దున్నపోతేగా, మరలా అదేగా. ఎందుకు? ఆ కొద్దిసేపు నోటి దూల తప్ప, అనా కదా. జాగ్రత్తగా ఉండాలి. ఆదాము ఏం చేశాడంట? నిబంధన మీరాడు. మనం అలా నిబంధనను మీరేటువంటి వారిగా ఉండకూడదు. సరే, పాపం చేసిన తర్వాత చివరికి పంచాయతీ జరుగుతుంది. ఎవరెవరు? దేవుడున్నాడు, ఆదామున్నాడు, అవ్వ ఉంది. దేవుడు క్లియర్గా అడిగాడు, వాట్ హ్యాపెండ్, ఫైనల్గా ఏం జరిగింది, ఎవరు చేశారు తప్పు? ఇప్పుడు స్టోరీ మొత్తం విన్నావు కదా, ఆదాము స్టోరీ తెలుసు కదా. అసలు ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? అవ్వ. తర్వాత తప్పు చేసింది ఆదాము. తర్వాత తప్పు చేసింది వాళ్ళిద్దరేగా, అల్టిమేట్ వాళ్ళిద్దరే. ఫస్ట్ ఎవరిని అడిగాడు దేవుడు? అడగడం. తప్పు ఫస్ట్ చేసింది ఎవరు? అడిగింది ఎవరిని? ఎందుకని? ఫస్ట్ చేసింది నిన్నేగా, ఫస్ట్ చేసింది నిన్నేగా. కుటుంబానికి యజమాని ఎవరు కదా? ఎవరిని అడుగుతాడు రేపు లెక్క? సమయం సందర్భం వస్తే ఎవరిని పిలిచి ఇంట్లో ఆడాలంటారా మమ్మల్ని అంటారా? తప్పు ఎవరిదైనా దేవుడు ఎరుగు. ఎవరిని అంటారు? ఎవరు కుటుంబం అంటారు? ఎవడు ఏ తప్పు చేసినా చివరికి అల్టిమేట్గా వచ్చే పేరు లేడీస్ దా జెంట్స్ దా? దేవుడు అడుగుతున్నాడు ఆదాముని, ఆదాము ఏం జరిగింది, ఏం చెప్పాడు? ఒక క్వశ్చన్ వేశాడు, నేను వద్దన్నా, నేను వద్దు అని చెప్పిన పండ్లు ఏమైనా తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఆదాము చెప్పిన సమాధానం చదువయ్యా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో చేసినది ఏమిటని అడుగుగా. చాలు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని అడిగాడు? గొడవ, సంథింగ్ ఏదో ఇష్యూ అయిందండి కుటుంబంలో. కూర్చోబెట్టి ఎవరితో మాట్లాడాలి? ఎవరెవరు కూర్చోవాలి? పెద్దోళ్ళుగా, పెద్దోళ్ళు. దేవుడు ఇక్కడ పెద్దోళ్ళు మంచి అనుకోండి. తర్వాత ఎవరు కూర్చోవాలి? ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడాలి? పెద్దల తర్వాత ఎవరిని కూర్చోబెట్టాలి? ప్రయారిటీస్. తప్పు చేసిన వాళ్ళు అనకూడదు అక్కడ. ఎవరు తప్పు ఎవరు తప్పు తెలియదు, ఇద్దరిని కూర్చోబెడతారు. వాళ్ళిద్దరు ముఖ్యం, మిగతా వాళ్ళు ముఖ్యంగా. కొన్నిసార్లు ఇష్యూ జరిగినప్పుడు సుభాష్ని మీ ఇల్లు పక్కనే కదా, వచ్చి కూర్చోమ్మా అని అంటే పోతామన్నా. కొంతమంది
తాపి ఎగేసుకొని పోతారు, మనలగాంగ బీచారు. ఏం పని నీకు? మధ్యలో ఏళ్ళు పెట్టి వెళ్ళి గెలిగించుకొని తిట్టించుకోవడం అవసరమా? పెద్దగా ఓకే, పెద్దగా పెద్దోళ్ళు ఉంటారు పెద్దగా, కానీ కొన్నిసార్లు ఒక సపోర్ట్ కోసం మనల్ని కాగదగా ఆత్రం తోడు కలెక్కే అందరు చర్చిలో అందరు ఆడవాళ్ళు అందరు చేసిరా వెళ్ళిపోయి చూపిద్దాం. ఏం చూపించారు? వాళ్ళు బాగుపడాలా, తనుకొని చావాలా? ఇంకా వాళ్ళిద్దరు ఉండాలి, బుద్ధి చెప్పే పెద్దలు ఉండాలి. వాళ్ళ అమ్మని, వీళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అక్కని, వీళ్ళ తోడుకోవడాన్ని, వాళ్ళు ఏమున్నా ఎక్కడెక్కడ మొత్తం తెచ్చి పంచాయతీ ఊరు మొత్తం చెప్పడం కాదు. అవసరం అనుకుంటే ఎవరైనా ఉండడం తప్పేం లేదు, అవసరం అయితే ఉండొచ్చు అవసరాన్ని బట్టి. నా ఉద్దేశం ఏంటంటే ఇష్యూ ఎక్కడ జరిగిందో అక్కడే క్లియరెన్స్ రావాలి. సమాధానం పడాల్సింది వాళ్ళు. దేవుడు అడిగాడు. ఎవరిని అడిగాడు? సాత్వి ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? దేవుడు మొదట ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఆదాము ఏం చెప్పాడు? ఆన్సరు పొద్దున్నే తిన్నావా అని అడిగాడు. ఆన్సర్ ఏం చెప్పాడు? నువ్వు నాకు ఇచ్చావే, నువ్వేగా నాకు ఇచ్చావు. అవునే, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నా. అంటే ఇప్పుడు ఎవరు తప్పుడు? అంతేగా. ఇందాక మీరు అన్నారే, పెళ్ళి అయ్యాక తిట్టుకునేది ఎవరిని? కాపురం చేయటం చేత కాక ఎవరు తిట్టుకుంటారు? చేసినోడిని, చూసినోడిని. చేయడం చేత కాక ఇవన్నీ. ఇక్కడ ఆదాము ఎవరిని నిష్ఠూరపరుస్తున్నాడు? దేవుణ్ణి అన్నాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే. ఆమెను అడిగాడు, అమ్మని అడుగుతున్నాడు, అమ్మా ఏం పని చేసావమ్మా? ఆమె ఏమంటుంది? ఆమె కూడా అంతే, నాదేం లేదు, అంత సర్పం నన్ను మోసం చేశాడు. ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరినొకరు నిష్ఠూరపరుచుకుంటూనే ఉన్నారు. ఇందాక కొలసీ పత్రికలో మనం చూసాం కదా, అక్కడ కూడా ఏం జరిగింది? బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? ఒకసారి అక్కడికి రండి. కొలసీ పత్రికలో భార్యకి భర్తకి కొన్ని రూల్స్ చెప్పాడు. భర్తలు ఎలా ఉండాలని చెప్పాడు, భార్యలు ఎలా ఉండాలని చెప్పాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలు చదవండి అమ్మా. అమ్మ భార్యలంతా ఏక కంఠంతో చదవండి, అందరు కలిసి చదవండి. ఏం మిగతా చదవట్లా? తీయండి, అందరు తీయండి. భార్యలు ఏం చేయాలంట? విధేయులై ఉండాలి. వినటమే, ఇంకా ఆప్షన్లా. నేను వినను, నాకు అవసరం లేదు అని అంటే చేసేది ఏం లేదు. భర్తలకు ఏం చెప్తుంది? భర్తలారా, భర్తలు చదువుతారా? భర్తలు చదవండి అయ్యా. భర్తలారా మీ భార్యలో ప్రేమించుడి, వారిని నిన్ను చేసుకున్నారే, నిన్ను చేసుకోబట్టి ఇట్టయ్యా. ఇంకెవరు చేసుకోండి, అంత ముందు సంబంధం ఒకటి వచ్చింది, వాళ్ళు చేసుకుంటే వాళ్ళు బాగున్నారు. కొన్నిసార్లు కనబడుతుంటారు. ఫస్ట్ ఇదిగో సంబంధం, ఫస్ట్ లివిగానికి ఒక సంబంధం వచ్చింది, వద్దన్నారు. ఎందుకో ఆ అమ్మాయి రేపు ఏడో పెద్ద అమ్మారు అయింది అనుకో, ఫస్ట్ ఆ పిల్లని చేసుకున్నా పోయేది. వరకు నాకు లైన్ రాసేది, ఎంఆర్ఓ అయింది ఆ పిల్లని చేసుకుంటే బాగుండేది. ఈ దరిద్రమైన మాటలు మాట్లాడుకోవాలి. నిన్ను చేసుకున్నాకే నాకు ఇట్టయింది. కొంతమంది ఈ నిష్ఠూరమైన మాటలు ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. జనరల్ గా భర్తలు అంటారని బైబిల్ చెప్తుంది, కానీ ఈ పోర్షన్ చెప్పేది ఇప్పుడు ఈ పోర్షన్ ఇంకొకరు తీసుకుంటున్నారు. ఇంట్లో ఇంకొకరు, నువ్వెవరువయ్యా? నువ్వెవరు అమ్మా? నిష్ఠూరపరచడానికి మీరెవరు? కొంతమంది అత్తలు చెప్పానుగా, మామలు, తండ్రి, తల్లి, మిగతా వాళ్ళు, ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్స్ వస్తారు. అనవసరంగా వీడికి ఈ అమ్మాయిని ఇచ్చి చేసాం అంత చేయమన్నాడు. అప్పుడు అందుకే ఆగాల. అప్పుడేమో డబ్బులు ఇస్తున్నారని ఎగబడి, అప్పుడేమో కోడలు బంగారం అండి, బంగారం తెస్తుంది కదా. లక్షలు తెస్తున్నప్పుడేమో లక్షణమైన కోడలండి, బంగారం ఇస్తే బంగారం లాంటి కోడలండి. ఇప్పుడు ఏమైంది బంగారం? ఇప్పుడు ఏమైంది లక్షణం లాంటి కోడలు? నీకు నచ్చకపోతే బుద్ధులు, దరిద్రమైన బుద్ధులు ఇయే. 10 లక్షలు తెచ్చారనుకో, మా కోడలు వస్తా రేపు మరి జున్నుకి ఎన్ని లక్షలు తీసుకుంటుందో అర్థం. అప్పుడు చెప్తుంది, మా కోడలు ఎంత మంచిది అనుకున్నావు, చిలకలూరుపేట నుండి మా కోడలు ఎంత, మరి అప్పటికి ఎన్ని లక్షలు వద్దు అబ్బాయి రేటు, మరి ఇన్ని లక్షలు. కోడలండి లక్షణమైన స్త్రీ అండి, బంగారం చైన్లు అన్ని బాగా తెస్తే బంగారం. తర్వాత ఏమవుతుంది? ఎందుకు ఇవన్నీ? 2 యాకోబు అన్నట్టుగా ఈ 4 నుండే కదా 2 వస్తుంది.
నువ్వు డబ్బులు చూసి పైన చూసి మాట్లాడటం లేదా? పై రంగు రూపం చూసి మాట్లాడటం లేదా? మళ్ళా సందర్భం వస్తే ఇతర ఇవ్వడం దేనికి? అన్ని రెండు నువ్వేనా? నిష్ఠూర పెట్టొద్దు. నిన్ను చేసుకున్నాకే మావాడికి గతి పట్టింది. ఏం గతి పట్టింది? అడుపు తెస్తున్నాడా? నువ్వు చేసుకున్న దాడికే ఉంటుంది, అనే కదా. ఒకసారి ఇట్లానే మన జగన్ అన్న తెలుసుగా పండాను అంటానే, ఒక ఫ్యామిలీ ఇష్యూ అయితే ఆయనకి చెప్పాను, అన్న ఇదంతా కొంచెం నువ్వు చదువుకున్నావు కదా, కొంచెం చెప్పన్నా అంటే, విషయం ఏమైందంటే పాపం ఆయనకి ఉద్యోగం పోయింది. ఎందుకు పోయింది ఉద్యోగం పోయింది అని అంటే, ఏం పెద్ద గవర్నమెంట్ జాబ్ ఏం కాదు, గవర్నమెంట్లో ఏదో కాంట్రాక్ట్ ఏదో చిన్నదయ్యి అందరు కలిసి ఆయన మీద దోశారు. తోస్తే పోయింది. పోస్తే అలా పోతే పెళ్ళయి 7 నెలలే అవుతుంది. 7 నెలలు అమ్మ ముచ్చటగా, ఇంకా పూర్తిగా అది కూడా అవలా. అమ్మ మాట చెప్పండి అంటే వాళ్ళు ఏం చదువుతుందో తెలుసా? ఈ అమ్మాయిని చేసుకున్న కారణం నుండి ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయండి. అసలు ఈ పిల్లకన్నా ఉద్యోగానికి ఆ సంబంధం ఉంది యాక్చువల్. ఈ అమ్మాయిని చేసుకున్న కారణం నుండి ఏడికి ఎట్లా వస్తుంది? 10 నెలల నుండి ఎంతేనమ్మా, పెళ్ళైన 16 రోజులు సెలవు పెట్టారంట. ఎవడు పెట్టమన్నాడు? 16 రోజులు సెలవు పెడితే ఊరుకుంటారా? చుట్టాలా? నీ డాబ్ సరిగ్గా ఆచారాలన్నీ పనికిమాలి అన్ని పాటించి, అయ్యో పాకూడదు, అటు చేయకూడదు, ఇటు చేయకూడదు. పెళ్లికి ముందు ఆల్రెడీ 10 రోజులు పెట్టాడు, అయిపోయాక 16 రోజులు, 4 రోజులు పెట్టాడు. ఎవరు గవర్నమెంట్ ఉద్యోగమా? కాదు, తుమ్మితే ఊడిపోయే ముక్కది. లేకపోతే అంటున్నారు. దీన్ని చేసుకున్న దగ్గర నుండి స్టార్ట్ అయిందండి. మా వాడికి శని పట్టినట్టు పట్టావే నువ్వు. ఈ శని పట్టించింది ఎవరు? చేయి పట్టించింది. ఈ శనిని దగ్గర నుండి చేయి పట్టించిన ఈ డబుల్ శని ఎవరు? దేంతో పట్టాలి? మాట్లాడుకుంటే చాలా వస్తాయి కదా. ఆయనకు అప్పగిచ్చాను, నా చేత కాదులేనా, ఎంత పెద్ద ఆయన చాలా పెద్ద పెద్ద మాటలే వాడాడు. పనికి మాలిని అన్ని చేసి ఎట్లా చేస్తారు, అట్లా చేస్తారు, తెచ్చే తెలియదమ్మా అప్పుడు నీకు. అప్పుడు తెలియదని కొన్ని మాటలు మాట్లాడితే చివరికి ఏమన్నారు తెలుసా? అయ్యో ఏందో అమ్మాయి తరపున మాట్లాడుతున్నారు అయ్యో. ఇది మంచి చేస్తే ఇది ఒక సమస్య. మళ్ళీ నీ తరపున మాట్లాడితే మంచోడు, రేపు సమస్య వస్తే రేపు ఎవరి తరపున మాట్లాడాలి? జున్నుగాడి తరపున మాట్లాడితే మంచోడు అవుతాడు పాస్ట్ గా, లేకపోతే మంచోడు కాదు. ఇట్లాంటివి పెట్టుకోవాలి. నిష్ఠూరం వద్దు. మాటలు ఏమైందంటే కొన్ని వస్తాయి సహజమే, కానీ అంత మాత్రానికి ఆడిదాకా పోవాలా? నిన్ను చేసుకోబట్టే, నీ వల్లే. ఎవడు చేస్తాడు చెప్పండి? ఈరోజు ఎవడన్నా చెబితే గొంతు కోసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? అంత అమాయకులు ఏళ్ళు పెడితే లాలిపప్ప తినేవాళ్ళు ఎవరు ఉన్నారా? నిష్ఠూరాలు, కుటుంబాల్లో నిష్ఠూరాలు, కోడలను నిష్ఠూరం ఆడేవాళ్ళు, కూతుర్లు నిష్ఠూరం ఆడేవాళ్ళు, అల్లుళ్ళ మీద నిష్ఠూర పడేటువంటి వాళ్ళు. నేను 2 చెప్తున్నా, అమ్మ ఏదో ఇటు అంటున్నారు అనుకోమాకండి. నేను అందుకే రికార్డ్ చేస్తున్నాను మొత్తం. ఇద్దరికి అందరం ఎవరిని కూడా నిష్ఠూరపరిచే మాటలు మనం మాట్లాడదు. మంచి చెప్పడం నేను తప్పట్లా, మరలా మాట్లాడొద్దు అన్నాడని అనుకోమాకండి. మంచి చెప్పుకోవాలి, కానీ నిష్ఠూరాలు పడకూడదు, నిష్ఠూర పెట్టకూడదు. నిందలు ఒకరు నిందించుకున్నారు తప్ప, నాకు తప్ప ఎవరు నొప్పుకున్నారా? అవ్వ కానీ ఆదమ్మ కానీ ఒప్పుకోవాలి. కుటుంబం బాగుండాలంటే ఎవరో ఒకళ్ళు ఏం చేయాలమ్మా? ఏం చేయాలయ్యా? తగ్గపోతే ఏమవుతుంది? తెగిపోద్ది. చేసేది ఏం లేదా? 3 కాదు 33 వేసినా ఉండదు. అసలు ఇప్పుడు ఏడుంటుంది? కట్టింది ఉంటుందా? ఉంచుతున్నారా? డ్రామా డైలాగ్ అయిపోయింది. డ్రామా డైలాగ్ తెంచేస్తా తీసుకుపోతున్నారు, తెంచేస్తా తీసుకోమంటున్నారు. అప్పట్లో ఒకప్పుడు అంటే అమ్మో దానికి చాలా జాగ్రత్త, దానికి ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు ఏం లేదు. కావాలంటే అసలు వేసుకోవట్లేదు అనుకో, కావాలంటే తెంచేస్తా తీసుకోమో అంటున్నారు. అట్లా తయారైపోయింది. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ కుటుంబం జాగ్రత్తగా వీరి నుండి మనందరం నేర్చుకోవాలి. నేను చెప్పినవన్నీ మీకే జరిగినాయి, నాకు జరగలేదని కాదు, అందరికీ జరుగుతాయి. మాకు జరిగినాయి, కానీ సరి చేసుకొని ఉంటాం తప్పదుగా. అవునా కదా? పని అయితే ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? మైసూర్ శాండిల్ కాకపోతే సంతూరు కాకపోతే సింతాలు కాకపోతే మెంతాలు, ఏదో ఒకటి. ఇక్కడ ఆప్షన్ ఉందా? ఆప్షన్ లేదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా
శుభ్రం చేసుకొని నీట్గా చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయిపోయిందా ఆ చాయిస్ టైం అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఇక చేసేది రైలు ఎక్కిన తర్వాత స్టేజ్ వచ్చిన దాకా ఏం చేయాలి? మెలకుండా కూర్చోవటమే. అలాగనే దేవుడు మనకి విధి నిర్ణయించాడు, కొన్నిసార్లు మనం నిర్ణయించుకుంటాం, వాటిని అలా చేసుకుంటా వెళ్ళిపోవాలి. అల్టిమేట్ గా ఈ కుటుంబానికి శాపం వచ్చింది. వచ్చిందా లేదా? ముగిస్తున్నాను. ఇక కుటుంబానికి శాపం వచ్చిందా లేదా? వచ్చింది. ఎవరెవరికి శాపం వచ్చింది చెప్పండి? ఫలితంగా తప్పు చేసింది ఎవరు? అవ్వ. ఆదాము కూడా తిన్నాడు. మొత్తానికి తెలిసి తిన్నాడో మరి తెలియక తిన్నాడో తెలియదు, రాయబడ్డా. ఆమె తిన్నది ఆయనకు కూడా ఇచ్చింది. శాపం ఎవరికి వచ్చింది? భూమి చెప్పించబడింది. అప్పుడు దాకా ముళ్ళ చెట్లు లేవు. నువ్వు భూమి మీదకి వెళ్ళి కష్టపడి పని చేయని ఆయన అన్నాడు. కష్టపడి పని చేయాలంటే మరి పిచ్చి చెట్లు ఉంటేనే కట్టుకునేది. అప్పుడు దాకా పిచ్చి లేవు, ముళ్ళ పొదలు గచ్చ పొదలు అప్పుడు వచ్చినాయి. అప్పుడు ఈయనకు స్టార్ట్ అయింది చెమట చిందించి పని చేయి. ఇదే మా పురుష జాతికి వచ్చిన శాపం ఏంది? నువ్వు కష్టపడి ప్రయాసపడి కుటుంబాన్ని పోషించడమే తప్పదు. పొద్దున్నే లేచి వెళ్ళిపో, ఇక సాయంత్రం రా, నీకు తప్పదు. అమ్మగారికి కూడా వచ్చింది. వేదనతో నీవు నీ పిల్లలను కందువు. వేదన, ప్రసూతి వేదన. అంత మాత్రమే కాదు, నీకు నీ భర్త ఎడల వాంఛ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ భూమికి శాపం వచ్చింది. సృష్టి అంతా శాపమే. ఎవడన్నా పాపం చేయలా. నువ్వేమన్నా పండు తిన్నావు, వద్దన్న పండు తిన్నావు అనేసి తినలా. కానీ వాళ్ళలో నుండి జన్మ పాపం అంటే వేరేది కాదు. తల్లిదండ్రులు పుట్టడం జన్మ పాపం కాదు. జన్మ పాపం అని ఏంటి అంటే, ఆదాము అవ్వ గర్భం నుండి వచ్చిన పిల్లలందరికీ ఏ పాపం చేయకపోయినా మరణం అనేది అందరికీ వచ్చింది. అదే, అంతమించి ఏం లేదు. ఈ పాపం, ఈ శాపం తీసేయడానికి యేసు ప్రభు వచ్చాడండి. ఒకరి అవిధేయత వలన మరణం వచ్చింది. ఆ మరణం తీసేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ సొల్యూషన్, పాపానికి, శాపానికి, మరణానికి సొల్యూషన్ ఎవరు? ఎవరి ద్వారా నిత్య జీవం వచ్చింది? మరణం పోయింది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా, మన కోసం చనిపోవడం ద్వారా, మన కోసం దెబ్బలు అవమానాలు పొందడం ద్వారా మనకి శాపం విమోచన కలిగింది. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మందేంటి చెప్పండి? కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో ఏముండాలి? ఎవరుండాలి? దేవుని వాక్యం ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటకి ప్రాధాన్యత ఉండాలి. ఆ కుటుంబం దీవించాలి. కూర్చొని అమ్మాయి ఇది కరెక్ట్ కాదమ్మా, బైబిల్ ఇలా చెప్తుంది, ఇలా చేయమ్మా అంటే వెంటనే విధేయత చూపించే స్త్రీ అయి ఉండాలి. అయ్యా ఇలా కాదయ్యా అని చెప్తే పురుషునికి సరే బైబిల్ ఇలా చెప్తుంది కదా అని వెంటనే విధేయత చూపించేవాడై ఉండాలి. అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. అలా కాకుండా పెద్ద మనిషి కూడా వెళ్ళి చెప్తా ఉంటే నువ్వెవడురా నాకు చెప్పేది అన్నారు అనుకో, ఇంకా కుటుంబాలు కట్టబడతాయా? కట్టబడతాయమ్మా? మీరు మాకు చెప్పేదేంటి అనే మనసు ఉంటే ఏ కుటుంబం కట్టబడదు. కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఆలోచించేద్దాం. ఆదాము లాంటి తప్పులు మనం చేస్తున్నామా? అవ్వ లాంటి తప్పులు మనం ఏమైనా చేస్తున్నామా? సైతాను విషయం చెప్పంటారా? ఆయన మంచోడే, ఏమో కూడా మంచిదే. వీళ్ళిద్దరికి లేనిపోయిన బుద్ధి పుట్టించాడే, వాడు చెడ్డోడు. అందరూ మంచోళ్ళే. అమ్మగారు మంచిదే, అయ్యగారు మంచోడే. చెడ్డోడు ఎవడో? శోధకుడు ఉన్నాడే. నిప్పు పెట్టేవాడు ఎవరో తెలుసా? మనుషులు కాదు, ఎవరి వల్ల కాదు, శోధకుడు. యేసు ప్రభువునే విడిచిపెట్టలేదు. శోధించుకోండి, నిన్ను వదిలిపెట్టడా? నువ్వు బాగుపడతా ఉంటే వాడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? వాడు ఎలా అయినా ప్లాన్ వేస్తాడు కుటుంబం మీద. ఎవరాడు? సైతాను. అందుకే రోజు ప్రార్థనలో సాతాను కుట్రలు, సాతాను తంత్రాలు మా ఇంట్లో నెరవేర్చబడకూడదు ప్రభువాన్ని ప్రార్థించాలి. ఒకవేళ ఇద్దరు బాగానే స్ట్రాంగ్ ఉన్నారనుకో, సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతాడు. సెకండ్ ఎపిసోడ్ ఉంది. సెకండ్ ఎపిసోడ్ ఎవరు ఉంటారు ఇంట్లో? భార్య భర్త. అయిపోయాక సెకండ్ ఎవరు? పిల్లలు. వదిలిపెట్టాడా సైతాను పిల్లల్ని? ఎవరిని పట్టుకున్నాడు? ఇద్దరిలో కయ్యను పట్టుకున్నాడు. కయ్యను పూర్తిగా దాసుడైపోయాడు. ఇంటికి ఒకరు ఉంటారుగా, అక్కడ అమ్మమ్మను పట్టేసుకున్నాడు. భూమి మీదకి వచ్చాక
కయ్యిని ఈసారి పార్ట్ 2 కయ్యిని పార్ట్ నెక్స్ట్ ఈసారి సందర్భం వచ్చినప్పుడు మనం చూద్దాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబాల్లో దేవుడికి విరోధమైనవన్నీ తీసేసుకొని దేవుని కోసం మనం యోగ్యముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.